హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో ఈజీగా చికెన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నాము. అయితే ఈ చికెన్ కర్రీ మా అమ్మమ్మ చేసిందనమాట. చాలా బాగా వచ్చిందండి. చూస్తున్నారు కదా, చూడడానికి కూడా అంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరందరూ కూడా వీడియో పూర్తిగా చూడండి. రెసిపీని ఖచ్చితంగా ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఇంట్లోనే చికెన్ ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇంట్లోనే ఈ విధంగా క్లీన్ చేసుకుని వండుకుంటూ ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, సో చికెన్ అయితే ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఫస్ట్. సో మీకు క్వాంటిటీ కూడా ఎంత వచ్చింది చూపిస్తున్నాను అనమాట. అయితే మనం ముందుగానే గ్యాస్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక ప్యాన్ పెట్టేసుకున్నామండి. దాంట్లో ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము. ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా కాస్త ఎక్కువగానే తీసుకున్నామండి. ఓకే, సో ఉల్లిపాయలు వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఈ విధంగా చక్కగా కలుపుకుందాము. చక్కగా వేయించుకోవాలన్నమాట. సో ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత మనం పచ్చిమిర్చి అనేది వేసుకోవాలండి. ఒక 2-3 పచ్చిమిర్చి వరకు తీసుకోవచ్చండి. ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు చిల్లీ అనేది. సో పచ్చిమిర్చి వేసిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా జస్ట్ ఒక టమాటా వేసుకుంటే సరిపోతుందండి. మీడియం సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఒకటి అయితే సరిపోతుంది, పెద్దగా అవసరం లేదు టమాటా. సో టమాటాలు కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు అంతా కూడా చక్కగా మగ్గనివ్వాలి. అయితే ఫస్ట్ టైం అండి మా అమ్మమ్మ చేసిన వంట నేను వీడియో తీసి ఆ ఛానల్లో పెడుతున్నాను. ఇదే ఫస్ట్ టైం అన్నమాట, చూడాలి. ఓకే, సో మనమైతే ఇప్పుడు టమాటాలు ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకున్నాము. అవి కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగానే చికెన్ చూపించాను కదండి, క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ చికెన్ని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. చికెన్ కూడా వేసుకున్నాక ఈ విధంగా ఒకసారి అంతా కూడా కలుపుకుందాము. ఇప్పుడు చికెన్ కూడా ఉడకాలి కదా, సో చక్కగా ఉడకనిద్దాము. సో ఇప్పుడు ఏం వేస్తున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, తెలిసిందే కదా. అల్లం వెల్లుల్లి ఈ రెండు కూడా తక్కువ తీసేసుకొని చక్కగా కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసేసుకోవాలి మిక్సీలో. అది 1-2 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, అది కూడా ఇంకా పచ్చిదనం పోయేంత వరకు కాస్త అలాగా వేయించుకోవాలి. సో దాని తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు పసుపు అనేది వేసుకుంటున్నామండి. పసుపు కూడా వేసుకుని అంతా ఒకసారి చక్కగా కలుపుకుందాము. ఇప్పుడు కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే కొంచెం అడుగంటే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు కదా, సో అందుకని. సో మనం పసుపు వేసి కాసేపు మగ్గించిన తర్వాత కారం అనేది వేసుకుంటున్నామండి. కారం అలానే ఉప్పు కూడా తగినంత చూసుకొని వేసుకోవాలండి. మీకు ఉప్పు క్వాంటిటీ తెలియదు అని అనుకుంటే ముందు కొంచెం వేసుకోండి, కావాలంటే తర్వాత ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఉప్పు కారం వేసుకున్నాక ఈ విధంగా చక్కగా సో ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసుకోవాలండి. ముందుగానే నేను ఒక గ్లాస్ వాటర్ అనేవి వేసేసాను, అది చూపించలేదు. సో వాటర్ వేసుకున్నాక ఒకసారి చక్కగా కలుపుకోండి. మొత్తానికి దీంట్లో ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు అనేవి వేసుకోవచ్చండి. సో నీళ్ళు వేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అంతా కూడా మనం చక్కగా ఉడికించుకోవాలన్నమాట. సో అది ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుందండి. అయితే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదండి, చికెన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకుంటున్నాము. అయితే ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకున్నామండి, ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. సో ఇప్పుడు కొత్తిమీర అనేది వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా దాన్ని బాగా ఉడకనివ్వాలి. సో ఇప్పుడు దీంట్లోకి చికెన్ మసాలా వేసుకోవాలండి. ఇది వచ్చేసి హోమ్ మేడ్ అండి, ఇంట్లోనే మా అమ్మమ్మ మసాలా చేశారనమాట. ఇందులో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు అలానే వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసుకొని అలాగా పౌడర్ లాగా చేసుకోవాలండి. 1-2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు అనమాట. సో ఆ మసాలా వేసుకుని చక్కగా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాసేపు అలాగా ఉంచేయాలన్నమాట, ఉడకనివ్వాలి. సో దాని తర్వాత ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసుకోవాలండి. కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచి గ్యాస్ కట్టేయాలండి. అంతేనండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చేస్తే చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ
ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.